హాయ్ అండి, తెలుగు వరల్డ్కి స్వాగతం. ఈరోజు ఫంక్షన్లో పెట్టే వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా అండి వంకాయ మసాలా కోసం పావు కేజీ వంకాయలు, అలాగే కొన్ని పల్లీలు, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి, పల్లీలు కూడా వేయించుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి నెక్స్ట్ ఇలా చీలికలుగా చేసుకోవాలి. లేదా అలానే ఫ్రై చేసుకుంటే లోపల పుచ్చులు ఉన్నాయా లేవా అనేది తెలియదు, కాబట్టి ఇలా కట్ చేసుకుంటే లోపల పుచ్చులు ఉన్నాయా లేవా అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలు వేయించుకోవాలండి. అలాగే పల్లీలు ఇలా వేయించుకొని పొట్టు తీసుకోవాలి. దీనికి ఉల్లిపాయలు 3 ఇలా ఆయిల్లో మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, యాలుక్కాయ, పట్ట ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. వేయించిన పల్లీలు మిక్సీ వేసుకున్నాను. అలాగే దీనిలోకి కొబ్బరి, ఒక 3 టమాటాలు, ఇది కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ బదులు ఈ చింతపండు నానబెట్టినటువంటి వాటర్ను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. విత్తనాలు లేకుండా చూసుకొని ఈ చింతపండు వాటర్ని కూడా దీంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని దీనిలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కబడిందండి గ్రేవీ. ఇప్పుడు ఆయిల్లో ఉడికించుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇంకా ఒక 1-2 మినిట్స్ ఉడికించడమే. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒక 1-2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి, ఇంకా అయిపోయింది. కొంచెం చివర్లో నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. నేను ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.